వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత రాజ్యాంగంపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ ప్రయోగిస్తోంది. దళితులు గిరిజనుల హక్కులను కాలరాస్తోంది. ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. 1950 నుంచి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు. దేశంలో మనుస్మృతి అమలు చేయాలని కోరుకుంటోంది. బీజేపీ ప్రభుత్వం 2 తుపాకీ గొట్టాలతో పాలిస్తోంది. ఇందులో ఒకదాన్ని కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా వినియోగిస్తుండగా మరో గొట్టంతో దేశంలో వివిధ వర్గాల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి ఉపయోగిస్తోంది అని రాజ్యసభ మాజీ సభ్యులు బృందాకారత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలతో బీజేపీ ముందుకు సాగుతుందని, ప్రతి ప్రసంగంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటుందని బృందాకారత్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు ఏ విధంగానైతే విభజించి పాలించే సూత్రాన్ని పాటించారో అదే సూత్రాన్ని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అనుసరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ లో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ దానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం నిమ్న జాతులకు హక్కులు కల్పిస్తే వీటిని వ్యతిరేకిస్తూ మనుస్మృతిని అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పారు. 5వ షెడ్యూల్ ను తొలగించి దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. పార్లమెంట్ లో పోరాటం కారణంగా అటవీ హక్కు చట్టాన్ని సాధించమని, కానీ నేడు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ లో చేసిన ఆదివాసీ వ్యతిరేక చట్టాలకు అనుకూలంగా ఇక్కడ బీజేపీ ఎంపీ చేతులెత్తారని విమర్శించారు. ఆదివాసులు, కార్మికులు, కర్షకులు కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం సాగించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కేంద్రం ధనికులకు రుణాలు మాఫీ చేయడంతో పాటు పన్నులను రద్దు చేసింది, కానీ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు కనీస వేతనం, సమాన హక్కుల కోసం పోరాడుతున్నా పెడచివిన పెడుతుందన్నారు. పోరాటాల ఫలితంగా సాధించిన చర్యలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం పోరాడాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే ఏదైనా సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.